ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతీయ రహదారుల అనుసంధానంతో భీమవరం పట్టణానికి రహదారుల సమస్య తీరుతుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించిన వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 6 గంటల్లో బలహీనపడుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. వార్తల వివరాలు: రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు నూతన విధానాలతో ఆహ్వానిస్తున్నామని ఆయన వెల్లడించారు. వ్యాపార అనుకూల ప్రభుత్వం, ప్రతిభావంతులైన యువత, ఉత్తమ మౌలిక సదుపాయాలతో కూడిన కొత్త పాలసీలు వేగవంతమైన వ్యాపార నిర్వహణకు దోహదం చేస్తాయని, దీంతో పెట్టుబడిదారుల వ్యాపారం పెరగడమే కాకుండా రాష్ట్రం వృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. దేశంలో అత్యుత్తమ వ్యాపార వాతావరణ వ్యవస్థను నిర్మిస్తున్నామని, వ్యాపారానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. జాతీయ రహదారుల అనుసంధానంతో భీమవరానికి రహదారుల సమస్య తీరుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం నుండి జాతీయ రహదారులను కలుపుతూ రోడ్ల అభివృద్ధి కోసం సిఆర్పీఎఫ్ నిధులు 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. 214 జాతీయ రహదారికి అనుసంధానంగా భీమవరం లోసరి వరకు 43 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు. భీమవరం పిప్పర రోడ్ల మీదుగా తాడేపల్లిగూడెం జాతీయ రహదారిని కలుపుతూ 56 కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. భీమవరం నుంచి ఉండి అసెంబ్లీల నుంచి కూడా రోడ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ప్రయత్నం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఏదైతే సిఆర్ఐఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అనేటువంటివి కేంద్రంలో ఉంటాయి, వాటి నుంచి నిధులు తీసుకొచ్చి ప్రయారిటీ ప్రాతిపదికన ఏదైతే అత్యవసరంగా అవసరమైనటువంటి రోడ్లు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కొన్ని ప్రపోజల్స్ పంపడం జరిగింది. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించారు. రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించిన వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందని, హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ రామాయణం చదివి అర్థం చేసుకోవాలని అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు వాల్మీకి మహర్షి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ్, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ వి అభిషేక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో అతిసారంతో బాధపడుతున్న వారికి అత్యుత్తమ వైద్య సహాయం అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డయేరియా కేసులు నమోదవుతున్న గుర్ల గ్రామాన్ని మంత్రి ఈరోజు సందర్శించారు. డయేరియా ప్రబలన సమాచారం అందిన వెంటనే గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించడంతో పాటు జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి వారికి అందుతున్న వైద్య సహాయంపై పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి మాట్లాడుతూ, ట్రీట్మెంట్ అయితే ఫుల్ఫిల్గా ఇస్తున్నాం. 100% కూడా ప్రతి పేషెంట్ కూడా మనం ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్ళి ఏమైనా గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నాము. విలేజ్ అంతా కూడా మానిటర్ చేసి దీన్ని వెంటనే రిజాల్వ్ చేసే పరిస్థితి మేము చేస్తామని ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో హెల్ప్ చేస్తుంది. వేస్ట్ మేనేజ్మెంట్ లో ఒక ప్రాబ్లం ఉంది. చాలా మంది కూడా వేస్ట్ రివర్ లో వేసేస్తున్నారు. దాన్ని కూడా ఇప్పుడు చంపావతికి ఉన్న పైన విలేజెస్ అన్ని కూడా మనం ఒకసారి మానిటర్ చేయాలి. డిపిఓ గారు కూడా ఆదేశాలు ఇచ్చాను. వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చంపావతి రివర్ లో వేస్తే అది కూడా రివర్ కంటామినేట్ అవుతుంది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తా తమిళనాడు తీరాల మధ్య కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న 6 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈ నెల 20వ తేదీ నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో అక్టోబర్ 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత అది వాయువ్య దిశగా పయనించి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో పలు చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీగా రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. పలు చోట్ల ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇల్లు నేలకూలాయి. విశాఖ జిల్లాలో విజ్ఞాన పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజ్ఞాన కేంద్రాలను విద్యార్థులకు చేరువ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు పర్యాటక శాఖ అధికారులతో కలిసి ఈరోజు ఆయన కరపత్రాలను ఆవిష్కరించారు. నగర పరిధిలో ఉన్న మెరైన్ మ్యూజియం, TU-142 మ్యారిటైమ్ మ్యూజియం, జూ పార్క్, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలపై అవగాహన కల్పించే మడ అడవుల పరిశోధన కేంద్రం వంటి ప్రదేశాల్లో విద్యార్థులకు ప్రవేశ రుసుములో రాయితీ ఇస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ కార్యక్రమ లక్ష్యాలను సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ వయోజన విద్య నోడల్ అధికారిని ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఉల్లాస్ కార్యక్రమంపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 23,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. ఇందుకోసం మండల, జిల్లా స్థాయిల్లో నోడల్ అధికారులను నియమించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అన్నారు. జిల్లాలో 53% ఉన్న అక్షరాస్యత ఈ కార్యక్రమం ద్వారా మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ఎంతో ఘన చరిత్ర ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈరోజు కృష్ణా జిల్లాలోని మండల కేంద్రమైన మోపిదేవులో 1,10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1915వ సంవత్సరంలో రైతుల భాగస్వామ్యంతో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేశారన్నారు. ఈ బ్యాంకుకు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో 57 శాఖలు, 531 సొసైటీలు అనుసంధానమై ఉన్నాయని మంత్రి తెలిపారు. గర్భిణీలు, 5 సంవత్సరాలలోపు పిల్లలు, కిషోర బాలికల్లో రక్తహీనత లేకుండా చూడాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ CDPOలను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, CDPOలు, అంగన్వాడీ సూపర్వైజర్లతో ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తహీనత నివారణ పట్ల ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడంతో పాటు వయసుకు తగిన బరువు, ఎత్తు పెరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా సంబంధిత CPDOలదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. బాలల సంరక్షణ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో బాలల రక్షిత గృహాల నిర్వహణపై ఆయన సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 11 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 13 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాంటి కేంద్రాలపై కేసు నమోదు చేస్తామన్నారు. అనుమతులు లేని బాలల సంరక్షణ కేంద్రాలను తక్షణమే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో ఖాళీలు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న బాలలను ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించాలని, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ITDA పాడేరు పరిధిలో ఉన్న 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో CBSE సిలబస్ బోధించడానికి గెస్ట్ టీచర్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతీయ రహదారుల అనుసంధానంతో భీమవరం పట్టణానికి రహదారుల సమస్య తీరుతుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించిన వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.